నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. సీఎం రేవంత్ స్కెడ్యూల్ ఏంటి? దీపిక, ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు అది ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఖమ్మం రానున్నారు. ఓవైపు అభివృద్ధి పనుల శంకుస్థాపన, మరోవైపు మిత్రపక్షాల సిపిఎం శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు కూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఆయన ఏదైతే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మద్దులపల్లిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలకైతే ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ఇటు ఏదైతే రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీసీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు దామోదర రాజనరసింహ కూడా తో పాటు ఇటు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరి కూడా పాల్గొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు పొంగులేటి పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభను నిర్వహించి ఎన్నికల శ్రేణులకు సమాయత్తం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మరికొన్ని 11 గంటలకు ఖచ్చితంగా ఇక్కడ ఖమ్మం మొదలపల్లి ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి చేరుకుంటారని చెప్తున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత వెంటనే పాలేరు నియోజకవర్గంలో 362 కోట్ల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేపట్టనున్నారు. వాటితో ఇప్పటికే 108 కోట్లతో అటు జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీ నూతన భవనం శంకుస్థాపన, అదే విధంగా అక్కడే ఏదైతే 45 కోట్లతో నిర్మించినటువంటి మద్దులపల్లి నర్సింగ్ కళాశాల భవనాలను అయితే ప్రారంభిస్తారు. అలాగే మద్దులపల్లిలో దాదాపుగా 19 కోట్లతో నిర్మించినటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డును కూడా ఆయన ప్రారంభించే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ అతను పాలేరు నియోజకవర్గంలో అదేవిధంగా మున్నేరు వృధా జలాలను అటు పాలేరు రిజర్వాయర్కు అనుసంధానం చేసేటువంటి 9.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మద్దులపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొని ఎన్నికల ప్రచారానికి సంబంధించి శ్రీకారం చుట్టబోతున్నారనేది తెలుస్తుంది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎదులాపురం, మదిర, కల్లూరు, వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట, ఇటు ఇల్లెందు, కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. అనంతరం ఏదైతే మధ్యాహ్నం సమయానికి అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి చేరుకొని భోజన విరామం తర్వాత అటు ఖమ్మం నగరంలోని ఏదైతే మధ్యాహ్నం 1 గంటకు అటు ఎస్ఆర్ఎన్బి జనరల్ కళాశాల మైదానంలో జరిగేటువంటి సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు అయితే హాజరై ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా అటు మేడారానికి అయితే చేరుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్ని నిమిషాల్లో జరిగేటువంటి ఈ సభకు ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా డైవర్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అక్కడ 1500 మంది పోలీసు బందోబస్తుతో పాటు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రత్యేక గ్యాలరీలను అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు వచ్చేటువంటి ఏదైతే మున్సిపాలిటీ ఎదులాపురం నూతన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఉంటున్న నేపథ్యంలో వారందరినీ కూడా తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖమ్మం కోస్ మంచి తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, అటు ఏదైతే
ఏదైతే నేలకొండపల్లి మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారందరికీ కూడా ఏదైతే ఎదులపురం మున్సిపాలిటీ అటు ఎస్సీ మహిళలకు రిజర్వ్ కాదో అక్కడ కూడా అంటే అభ్యర్థుల ఎంపిక కూడా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారందరితో కూడా సమావేశం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ప్రస్తుతం మాత్రం 2:30 గంటలకు మాత్రం ఇక్కడ నుంచి ఖచ్చితంగా అటు మేడారానికి వెళ్ళడానికి అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అక్కడ ఏదైతే సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ద్వారా కూడా ఆ ములుగు జిల్లా మేడారానికి అయితే తరలి వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ కొంత అంటే కార్యకర్తలను సమీకరించడం, అదేవిధంగా వారందరినీ కూడా తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అటు సీఎం ఏదైతే బైకంపేట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అటు హెలిప్యాడ్ ద్వారా ఇక్కడ మద్దెలపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా కూడా ఇక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా 11:45 ఇక్కడ చేరుకుంటారు. ఆ నేపథ్యంలోనే ఈ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల అనంతరం అతను ములుగు మాత్రం వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ కొంత గందరగోళం అంటే కార్యకర్తలు వాళ్ళని తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీపిక, ప్రస్తుతం మాత్రం ఇక్కడ పోలీసు బందోబస్తు నాడు మాత్రం ఈ సభను సజావుగా నిర్వహించేందుకు అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.